రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. మీరు మంజూరు చేసిన ప్రాజెక్ట్ ఒక్కటైనా జిల్లాలో ఉందా, మీరు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒకటైనా ఉందా అని ప్రశ్నించారు. వేల కోట్ల కాంట్రాక్టర్లకు ఇచ్చారు కానీ సాధారణ ప్రజలకు ఏమి ఇచ్చారని గట్టి ప్రశ్నలు సంధించారు. ఉద్దాపూర్ రైతులకు పరిహారం ఇచ్చి భూసేకరణ చేశారా, సంఘమండ పగలగొట్టేందుకు 10 కోట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 10 ఏళ్ళు 20 లక్షల కోట్లు మీ చేతులకు వచ్చినాయి. అవి ఎక్కడికి పోయినవో లెక్క చెప్పలే. ప్రాజెక్టులు కట్టుంటే మీరు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు అక్కడున్నది. పాలమూరు పూర్తి కాలే, ఎస్ఎల్బిసి పూర్తి కాలే, డిండి పూర్తి కాలే, కల్వకుర్తి ఎత్తిపోతలు పూర్తి కాలే, భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ పూర్తి కాలే, మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి కాలే. ఇక మీరు కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయని నేను అడుగుతున్నా. ఇంతకుముందే అరుణమ్మ గారు చెప్పిండ్రు, గురుకులాల పేరు మీద పేద విద్యార్థులకు పాఠశాలలు ఇచ్చిండు. ఉండడానికి గూడు లేదు, కనీసం స్నానాలు చేయడానికి బాత్రూంలు లేవు. ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడికి పోవాలని అరుణమ్మ అడిగాను. మరి 20 లక్షల కోట్ల రూపాయలు ఈ విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినుంటే 20,000 కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలతో పోటీపడి ఈ రోజు మొత్తం అభివృద్ధి జరిగి ఉండేది కదా. ఎందుకు రాలేదు, ఎక్కడికి పోయినాయి ఆ నిధులు అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. నేను ఈడు వచ్చిన వాళ్ళందరిని అడుగుతున్నా, మా అక్కల్ని ముఖ్యంగా, అక్క ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? 10 ఏళ్లలో సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో పేదోళ్ళకి 20 లక్షల ఇల్లు వచ్చుండేటి. ఆనాడు ప్రభుత్వంలో అరుణమ్మ దామోదర్ గారు, వీళ్ళందరూ జూపల్లి గారు మంత్రులు 10 ఏళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. అందుకే ఎన్నికలప్పుడు నేను సవాలు విసిరిన, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడితే ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టువో ఆ ఊర్లో నువ్వు ఓట్లు అడుగు. ఏ ఎమ్మెల్యేకైనా నీ పార్టీలో డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆ ఎల్ల చెప్పిన. ఇవాళ మొదటి సంవత్సరమే 4.5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసి ప్రతి అసెంబ్లీలో 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ పేదోళ్ళ కళ్ళల్లో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు నడుస్తున్నాయి. మీడియా మిత్రులారా, మీరు ఏ గ్రామమైనా చూడండి, 10 ఇండ్లో 20 ఇండ్లో 30 ఇండ్లో పేదోళ్ళ ఇందిరమ్మ ఇల్లు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, 4.5 లక్షలు 100 నియోజకవర్గాల్లో ఇచ్చినాం. 22,500 కోట్ల రూపాయలు పేదోళ్లకు మంజూరు చేసి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం మాది 2 ఏళ్లలోనే. ఇదే కాదు, ఆనాడు రేషన్ షాప్ కాడ దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దానబెట్టనిక కూడా ఉండేది కాదు. 11 రూపాయలు మా అక్కల ఆన్నే అమ్మొచ్చేది.